బల్క్ మెసేజెస్ ఏమన్నా కావాలితే కంపెనీస్ నుంచి కానీ లేదంటే వెల్కమ్ మనం ఏదైనా ఆ, ఒక టూల్ కానీ లేదంటే ఏమన్నా ఒక యాప్ లో కానీ లాగిన్ అయితే మనకి వెల్కమ్ మెసేజెస్ మెయిల్స్ కానీ లేదు అంటే లాగౌట్ అయినా సో అలా ఏమైనా సరే మనకి మెయిల్స్ కంపెనీస్ నుంచి కావాలన్నా బల్క్ గా కావాలని చెప్పేసి అన్నా సరే మనం మెయిల్ చిప్ అకౌంట్ నుంచి యూజ్ చేస్తాం. అకౌంట్ క్రియేట్ అర్థమైందా అందరికి అకౌంట్? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి అకౌంట్ క్రియేట్ చేయడంలో? మెయిల్ చిప్ అకౌంట్ క్రియేట్ చేయడం వచ్చిందా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? మెయిల్ చిప్ అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత క్యాంపెయిన్స్ ఉంటే ఆడియన్స్. సో ఆడియన్స్ మనం ఎవరినైతే సోషల్ మీడియాలో ఎలా ట్యాగ్ చేసి పెడతామో సో పర్టికులర్ లొకేషన్ కానీ పర్టికులర్ ఏజ్ లో కానీ సో వాళ్ళని సెట్ చేసుకొని డెమోగ్రఫీ యూజ్ చేసుకొని ఈమెయిల్ మార్కెటింగ్ లో కూడా ఆడియన్స్ అనేది సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి కంపెనీస్ నుంచి వచ్చి మనం ఓపెన్ చేస్తే ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ మెయిల్స్ నుంచి ఎలా వెళ్తాయి సో అవి కూడా మనం ఈ మెయిల్ చిప్ అకౌంట్ నుంచి మనం క్రియేట్ చేసుకుంటాం. సో ఆల్రెడీ మీకు లాస్ట్ టైం ఒక డెమో చూపించాను. సో ఏదైతే మనకి ఆ క్యాంపెయిన్స్ అవి ఎలా రన్ చేస్తాం ఏంటి ఈమెయిల్ క్రియేటింగ్ అంటే సో ఈమెయిల్ సో మనకి ఇందులో పర్టికులర్ టూల్స్ కానీ టెంప్లెట్స్ కానీ అన్ని ఉంటాయి. ఆ టెంప్లెట్స్ అని యూజ్ చేసుకోవచ్చు. లేదంటే మనం బయట నుంచి అన్నా సరే మనం డిజైన్ అనేది క్రియేట్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో ఇది చూసారా? The primary section which explains that in the third segment, romantic arrangement, vertical and అకౌంట్ అనేది క్రియేట్ చేయాలి. ఒకవేళ మనకి ఈ టెంప్లెట్ అనేది నచ్చిందేమో అనుకోండి ఏమైనా సరే ఈ టెంప్లెట్స్ అనేది మనకు కావాలంటే క్రియేట్ మెయిల్ చెప్పేసి క్లిక్ చేస్తాం. ప్రివ్యూ అంటే మనకి ఇలా వస్తుంది మెయిల్ అనేది. సో ఈ ఐకాన్స్ అన్ని కూడా క్లిక్ చేస్తే మనం ఏదైతే మన సోషల్ మీడియా లింక్స్ ఉంటాయో సోషల్ మీడియా లింక్స్ కి వెళ్ళేలా కూడా మనం పెట్టుకోవచ్చు.
సో డబుల్ క్లిక్ చేశాను. సో ఇప్పుడు మనకి ఏదైనా కావాలి అనుకోండి, ఇమేజెస్ మనకి లోగో కావాలంటే లోగో, మనకి ఈ లోగో క్లిక్ చేస్తే మనకి మన వెబ్సైట్ వెళ్ళేలా కూడా మనం పెట్టుకోవచ్చు. ఇంకోండి యాడ్ లింక్. సో యాడ్ లింక్ అనేది క్లిక్ చేస్తాం. ఒకవేళ ఇది ఏంటి డెస్క్టాప్ది, సో మనకి ఇది మొబైల్ కావాలంటే, సో మనకి మొబైల్ ఎలా ఓపెన్ అవ్వాలంటే, సో మొబైల్లో మనకి ఆప్టిమైజేషన్ అనేది ఇలా ఉంటుంది. సో మనకి ఇక్కడ నచ్చిన ఇమేజెస్ అనేది మనం రీప్లేస్ చేసుకోవచ్చు. ఎడిట్ కలితే సో ఎడిట్, రీప్లేస్, అప్లోడ్ ఇమేజ్. సో నేను నార్మల్గా ఏమైనా ఉంటే సో అవి పెడుతున్నాను. ఎస్, ఇమేజ్ అనేది ఇంతకు ముందు వేరేది ఉంటుంది ఇప్పుడు. సో జస్ట్ ఇలా వాడు ఇచ్చే టెంప్లెట్స్ ని మనం దాన్ని రీప్లేస్ చేసుకుంటూ, అండ్ మనకి నచ్చిన ఫాంట్స్ అవి కూడా యూజ్ చేసుకుంటూ కంటెంట్ అనేది కూడా, సో వాళ్ళది కాకుండా మనకి నచ్చింది ఏమైనా సరే మనం టెక్స్ట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనం ఆ, తెలియాలి. సో మనం దేనికి ఈమెయిల్ ఐడి పెడుతున్నామని తెలియాలి. సో ఈమెయిల్ ఐడి పెట్టడంలో మనకి చాలా టైప్స్ ఉన్నాయి. అది వెల్కమ్ మెసేజా, ఐ మీన్ వెల్కమ్ ఈమెయిలా, అది లేదు అంటే మనకి ఏదైనా ప్రొఫెషనల్ దా, అది లేదు అంటే, సో అలా మనకి టైప్స్ అయితే ఉన్నాయి కదా. ఆ సో ఆ టైప్స్ లో మనకి ఈమెయిల్ మార్కెటింగ్ అనేది చూసాం. అందులో ఏం టైప్ అనేది చెప్పేసి దానికి డిఫరెంట్ డిఫరెంట్ గా మనకి ఫార్మ్స్ అనేవి ఉంటాయి. సో ఫార్మ్స్ అవన్నీ కూడా మనం సెర్చ్ చేసుకొని దానికి తగ్గట్టు మనం టెంప్లెట్స్ అనేది యూస్ చేసుకుంటాం. అది లేదు అంటే మనకి ఓన్ గా కావాలంటే మనం ఓన్ గా డిజైన్ అనేది చేపించుకోవచ్చు, అది లేదంటే మనం అన్నీ చేసుకోవచ్చు యూజింగ్ క్యాన్వా. క్యాన్వా అనేది మనకి ఆ, చాలా ఫ్రీగా ఉంటుంది. సో యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. అండ్ అందులోనే ఇప్పుడు మనకి ఏ ఏ ఫీచర్స్ కూడా మనకి వచ్చాయి. ఆ క్యాన్వాలోనే మనకి ఆటోమేటిక్గా టెక్స్ట్ ఇస్తే ఆటోమేటిక్గా రీల్స్ కానీ జనరేట్ అయ్యేలా మనకి కంప్లీట్ అయింది. సో అలా మనకి క్యాన్వా అనేది ఒక్కటి పర్చేస్ చేసుకున్నాం అనుకోండి, సో అందులో మనకి వీడియోస్ కానీ టెంప్లెట్స్ కానీ ఏఐతో మనకి ఇప్పుడు వీడియోస్ అనేది కూడా మనకి డెవలప్ అయింది. అది అప్గ్రేడ్ చేసుకుంటే ఒకటి టూల్ చాలు. సో మనకి డిజిటల్ మార్కెటింగ్ వేరేగా మనం డిజైన్ కూడా మనం వేరే వాళ్ళని అడగాల్సిన అవసరం లేదు. సో అలా మనకి క్యాన్వా యూజ్ చేసుకున్నా సరే మనం పోస్టర్స్ కానీ మనకు నచ్చిన వేలో మనం సింపుల్ గా చేసుకోవచ్చు. సో ఇలా మనకి నచ్చిన రీప్లేస్, అప్లోడ్ ఇమేజ్. సో మనకు కావాలంటే ఇవి డిలీట్ కూడా చేసుకోవచ్చు, లేదు అంటే వేరే ఇమేజెస్ అన్నా సరే మనం పెట్టుకుంటాం. లోడింగ్ అవుతుంది. ఎస్, ఇమేజ్ పెట్టాం. బట్ మనకి ఎడిట్ కావాలితే సో ఎడిట్ పెట్టుకుంటాం, యాడ్ లింక్ కావాలితే సో యాడ్ లింక్, మనకి వెబ్సైట్ కావాలితే వెబ్సైట్, లేదంటే ఫోన్ నెంబరా, ఈమెయిల్ ఐడి, సో ఏదైతే మనకి ఆ వస్తుంది. ఇక్కడ మనకి ఫోన్ నెంబర్ కావాలితే సో ఫోన్ నెంబర్ వేసుకుంటాం. సేవ్ అయితే సేవ్. మనకి ప్రివ్యూ లింక్ కావాలంటే ఇక్కడ మీరు ఈ రేషియో వేరు, ఈ రేషియో వేరు. సో ఈ రేషియోలో అప్పుడు మనం ఏదైతే టెంప్లెట్ తీసుకుంటామో టెంప్లెట్ తీసుకున్న రేషియోలో మాత్రమే మన ఇమేజెస్ అనేది సెండ్ చేసుకుంటాం. మనం ఆ ఇమేజెస్ కాకుండా వేరే ఇమేజెస్ పెట్టుకుంటే సో ఇలా మనకి ఇలా ఉంటుంది. సో ఇదొకటి రేషియో, ఇదొక రేషియో. సో మనకి రెండు కూడా మ్యాచ్ అవ్వట్లేదు. సో ఆ వేలో మనకి నచ్చిన ఇమేజెస్ అనేది ముందే మనం
ఏ టెంప్లెట్ యూజ్ చేస్తాం, అసలు మెయిల్ అనేది దేనికి యూజ్ చేస్తాము, దేని పర్పస్ మీద క్లయింట్ అనేది సెండ్ చేస్తామా అని చెప్పేసి మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత ఆఫ్టర్ మనం రీమోడలింగ్ అనేది టెంప్లెట్ కలితే టెంప్లెట్ అనేది యూజ్ చేసుకుంటాం. ఇది మనకి ఫ్రీగా మనం పర్చేస్ చేస్తాం, జస్ట్ ట్రైనింగ్ అవ్వడానికి మాత్రమే. సో దీనికి మనం కావాలంటే పర్చేస్ కూడా చేసుకోవచ్చు. మనం ఇంకా పర్చేస్ చేసుకోవాలంటే ఇంకా ఎక్కువ టెంప్లెట్స్ అండ్ ఎక్కువ ఫీచర్స్ ఉన్న మెయిల్ షిప్ అకౌంట్ అయితే మనకి క్రియేట్ అవుతుంది. జస్ట్ మనం ఏంటంటే నేర్చుకోవడానికి కాబట్టి మనకి మెయిల్ అకౌంట్ అనేది సరిపోతుంది, ఫ్రీ అకౌంట్ అనేది. సో క్లయింట్స్ కి చేసినప్పుడు మాత్రం దయచేసి ఇలా చేయొద్దు. మనీ అనేది పే చేయాలి కన్ఫర్మ్. సో లోగో కావాలంటే స్టైల్స్. సో బ్యాక్గ్రౌండ్ కావాలా ఏంటి, సెంటర్ లో కావాలా, రైట్ సైడ్ అయితే రైట్ సైడ్ వెళ్తుంది, లెఫ్ట్ అయితే లెఫ్ట్ కార్నర్. సో అలా మనకి టాప్ లోన బాటమ్ లోన మనకి అలా మనకి నచ్చిన ఆ, ఏదైనా ఒక్కటి సంబంధించింది ఏదైనా ఉందంటే సో దానికి నచ్చిన వేలో మనం ఎడిట్ అనేది చేసుకోవడానికి మెయిల్ షిప్ అనేది ఆప్షన్ ఉంది. సో అలా మిగతా ఏంటి కూడా అలా ఉండవు, ఎక్కువ టెంప్లెట్స్ కానీ. సో అందుకని మీకు మెయిన్ ఎక్కువ యూజ్ చేయవలసింది మెయిల్ షిప్ అని చెప్పాను. సో ఇది మనకి యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఎక్కువ ఫీచర్స్ ఉంటాయి. ఫ్రీ అకౌంట్ అయినా సరే వేరే వాటితో కంపేర్ చేస్తే ఎక్కువ ఫీచర్స్ అనేది దీనికే ఉంటుంది. అండ్ సో మనకి విజిబిలిటీ కలితే విజిబిలిటీ, కంటెంట్ కలితే సో కంటెంట్. సో ఇక్కడ మనం ఏదైనా ఒకటి వెబ్సైట్ లింక్ ఇచ్చి చూద్దాం. సో వెబ్సైట్ లింక్ అనేది కూడా కంపల్సరీ తీసుకుంటుంది. సో ఫస్ట్ నుంచి నేను మామూలుగా ఎవరిదో ఒకరిది పెట్టేస్తున్నాను. సో మనం ఎప్పుడు కూడా క్లయింట్ ఇది మాత్రమే పెట్టాలి. సో మనం ఏదైతే పెడతామో ఆ ఇమేజెస్ కి కానీ లింక్స్ కానీ ఆల్ టెక్స్ట్ అనేది కంపల్సరీ ఇవ్వాలి. సో మనం ఫ్రీది కాబట్టి మనది ఈమెయిల్ ఐడి అనేది వేరే వాళ్ళకి సెండ్ అవ్వదు. సో కాకపోతే మనకి మెయిల్ ఐడి ఎలా సెండ్ చేస్తాం ఏంటి అనేది దానికి మెట్రిక్స్ ఉంటాయి. ఆల్రెడీ మనకి ప్రీవియస్ క్లాస్ లో కంప్లీట్ అయింది మెట్రిక్స్ అనేది. ఆ బండి అనేది మనకు చెప్పాను. సో చాలా మంది రాలేదు, సో మళ్ళీ రిపీట్ చేయమంటే మెట్రిక్స్ అనేది రిపీట్ చేస్తాను. మెట్రిక్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో మనం మెయిల్ ఐడి కంప్లీట్ గా మెయిల్ అనేది త్రూ డెలివరీ అయిన తర్వాత జరిగే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం మెట్రిక్స్ అని చెప్పేసి అంటాం. ఆ మెట్రిక్స్ లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ మెట్రిక్స్ ఉంటాయి. మెట్రిక్స్ అన్ని కూడా మనం ఫాలో అవుతూనే మాత్రమే మనం ఈమెయిల్ మార్కెటింగ్ అనేది కండక్ట్ చేయాలి. సో మనకి నచ్చిన టెక్స్ట్ కానీ ఫాంట్ కానీ సో ఏదైనా సరే తీసేసి హెడ్ లైన్ కలితే హెడ్ లైన్. సో అలా మనకి నచ్చిన వేలో మనం ఫాంట్ అనేది లేదంటే ఇంకొన్ని కలర్స్ కాలుతాయి.
మనకి ఇది ఫ్రీది కాబట్టి ఆల్మోస్ట్ అందరికీ కూడా మెయిల్ చిప్ అకౌంట్ అనేది వస్తుంది. ఈ మెయిల్ చిప్ ఫ్రీది కాబట్టి. సో దీన్ని రిమూవ్ చేసుకోవడానికి వేరే టూల్స్ ఏవి మనం యూజ్ చేసుకుంటాం. కావాలంటే మనం లైట్ అనేది చేసుకుంటాం. ఇంకా ఇక్కడ ఇది తీయాలి అని అంటే అప్గ్రేడ్ అని చెప్పేసి అడుగుతుంది. సో అప్గ్రేడ్ అంటే మనీ, మనీ మనీ అయితే అడుగుతుంది. అందుకని ఏంటంటే మనం ఇలా వేరే వాళ్ళకి సెండ్ చేసినప్పుడు ఇలా మనం ఏ టూల్ అయితే యూజ్ చేస్తామో ఆ టూల్ అనేది రాకూడదు. మనకి ఫ్రీ దాంట్లో ఎక్కువ ఫీచర్స్ కానీ సో ఏది కూడా మనకి ప్రాపర్గా ఉండదు. సో అందుకని క్లయింట్కి మాత్రం సెండ్ చేసినప్పుడు క్లయింట్కి వర్క్ చేసినప్పుడు మాత్రం కంపల్సరీ పెయిడ్ టూల్స్ మాత్రమే యూజ్ చేయాలి. అది ఏదైనా సరే జస్ట్ మనం నేర్చుకోవడానికి ఫ్రీ అయితే అక్కడ వరకు ఓకే. నెక్స్ట్ వచ్చి సోషల్ మీడియా అకౌంట్స్. సో వేరేది ఏదైనా పెడుతుంది అనేది ఆర్ఐటి హబ్ అని చెప్పేసి. సో అది పెట్టినప్పుడు మనకి ఇప్పుడు మనం జస్ట్ మామూలుగా క్లిక్ చేసి చూస్తాను. సో కంప్లీట్ అయింది. సో సేవ్ కావాలితే మనం సేవ్ కావాలితే సేవ్ అయినా చేసుకోవచ్చు. అది లేదు అంటే వీటిని సో ఇలా ఐకాన్స్ అనేది చేంజ్ అవుతాయి నార్మల్ గా. సో కలర్స్ అయినా కావాలితే సో కలర్స్ అంటే వాటి కలర్స్ లోగోస్ అయితే ఎగ్జాక్ట్ లోగోస్ కలర్స్ ఎలా ఉంటాయి సో అలా కాలితే మనం కలర్లు అనేది సెండ్ చేసుకోవచ్చు. మీడియం కలితే మీడియం, లార్జ్ కలితే లార్జ్, ఇంకా పెద్ద అంటే మనకి ఇమోజెస్ మనకి సోషల్ మీడియా అంటే ట్రాఫిక్ అనేది జనరేట్ అవ్వడానికి అది వెబ్సైట్ లింక్ ఇచ్చుకున్నా మనకి అవుతుంది. అట్ ద సేమ్ టైం సోషల్ మీడియా లింక్స్ ఇచ్చినా సరే మనకి వెబ్సైట్ అనేది లింక్ అవుతుంది. సో అలా మనకి టాప్ లో కావాలా బాటమ్ లో కావాలని చెప్పేసి కూడా మనకి ఇవన్నీ ఉంటాయి. లైక్ రైట్, లెఫ్ట్, సెంటర్. సో ఇలా మనకి స్పేసింగ్ అంటే వీటి మధ్య ఏదైతే మనకి స్పేసెస్ ఉందో స్పేసెస్ కూడా సో ఇలా కావాలితే ఓకే. సో ఇలా మనకి నచ్చిన వేలో మనం డిజైన్ అనేది చేసుకొని ప్రాపర్గా అంతా అయిన తర్వాత మాత్రం సేవ్ అండ్ ఎగ్జిట్ మాత్రం క్లిక్ చేయాలి. క్లిక్ చేయకుండా అవ్వకపోతే మనం ఇప్పటివరకు చేసిన చేంజెస్ ఏది కూడా చేంజ్ అవ్వదు ప్రాపర్గా. అలాగే మనకి ఏదైతే లింక్ కావాలో సో లింక్ అనేది మనం పెట్టుకుంటాం. సేవ్ చేస్తున్నా మామూలుగా చూపించడానికి. రివ్యూ. సో నేను ఇందక్కడ ఆర్ఐటి హబ్ది పెట్టా. లోగో అవుతుంది ఇది. డైరెక్ట్ ఫేస్బుక్ ఓపెన్ అయింది. ఇందులో మన అకౌంట్ అనేది ఫేస్బుక్ అనేది ఇందులో లేదు. సో అందుకు లాగిన్ అవ్వలేదు. ఇందులో ఆటోమేటిక్ గా లాగిన్ అయితే ఆటోమేటిక్ గా అందులో లాగిన్ అవుతుంది. సో అలా మనం ఇన్స్టా, ట్విట్టర్ ఇవి కూడా చేసుకోవచ్చు. కిందవి కలితే సో ఇవి కూడా. సో మనం ఏదైనా క్లిక్ చేస్తే సో అవి మనకి రిఫ్లెక్ట్ అవుతాయి. సో ఆ వేలో మనం ఇక్కడ మీరు చూసారా మనం ఎవరికి పంపిస్తున్నాం ఫ్రమ్ అకౌంట్ నుంచి సబ్జెక్ట్ మనకి సబ్జెక్ట్ కలితే సబ్జెక్ట్, ఈమెయిల్ మనం ఎక్కడి వరకు కంప్లీట్ చేసాము అనేది కూడా మనకి వచ్చేస్తుంది. సో క్లోజ్. సెండ్ అని చెప్పేసి అంటే మనకి ఈమెయిల్ అనేది సెండ్ అవుతుంది. సో ప్రాపర్ గా అవుతుందా అంటే అవ్వదు. సో ఎందుకు అవ్వదు అంటే వాడు ఇచ్చిన ఏదైతే టాస్క్స్ ఉన్నాయో ఆ టాస్క్లు అన్ని కూడా కంప్లీట్ గా అవ్వాలి.
ఇప్పుడు మనకి చేసిన అవ్వదు. సో ఎందుకు అవ్వదు అంటే అప్గ్రేడ్ నవ్వు అని చెప్పేసి చేసుకుంటే మాత్రమే మనకి ఈమెయిల్ అనేది వెళ్తుంది. నెక్స్ట్ మనకి ఏంటంటే ఆడియన్స్ ని ఎలా సెట్ చేసుకోవాలి అనేది ఉంటుంది. సో ఇప్పుడు మనకి మెయిల్ అనేది ఎలా సెట్ చేయాలని అర్థమైంది. ఇప్పుడు మనకి కంపెనీస్ నుంచి మెయిల్స్ వస్తాయి, చాలా మెయిల్స్ వస్తాయి. ప్రమోషన్స్ కానీ. సో ఫ్లో అకౌంట్ గూగుల్, నేను ఫ్లో అకౌంట్ వాడతాను ఏఐకి. సో వాళ్ళు ఏంటంటే డైరెక్ట్ ఇమేజెస్ ప్లేస్ లో మనం వీడియోస్ కొన్ని దగ్గర పెట్టుకున్నాం కదా ఇమేజెస్ అని, దాని ప్లేస్ లో మనం వీడియోస్ అన్న పెట్టుకొని ఇలా వీడియోస్ అనేది కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇలా నేను లాగిన్ అయినప్పుడు నుంచి నాకు ప్రమోషన్స్ కి ఇలా వస్తుంది. సో నేను దానికి ఆ వీడియోస్ చేయకపోయినా, సో ఏదైనా చేయకపోయినా సరే, అప్గ్రేడ్ చేయకపోయినా నాకు మెయిల్ నుంచి అకౌంట్ మెయిల్ అనేది వస్తుంది, మెయిల్ నుంచి, ఫ్లో నుంచి. సో అలా ఫ్లో నుంచి వచ్చినప్పుడు ఏంటంటే ఆ క్లయింట్స్ అనేది పోకుండా సో అప్గ్రేడ్ చేసుకోవడానికి, సో వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడానికి ఎక్కువ మెయిల్స్ అనేది సెండ్ చేస్తారు. సో మెయిల్స్ అనేది మనకి ఎక్కువ వర్క్ ఉండదు, బట్ మనకి ఎవరైతే క్లయింట్స్ ఉంటారో వాళ్ళకి ఇంపార్టెంట్. ఏదైనా వాళ్ళకి వర్క్ ఉంది కావాలని అంటే సో వాళ్ళు ఎప్పటికప్పుడు మెయిల్స్ అనేది చెక్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి మెయిల్స్ నుంచి వచ్చేది ఏదైనా సరే వాళ్ళు ఇంపార్టెంట్ అని చెప్పేసి ఓపెన్ చేస్తారు. సో అలా ఓపెన్ చేసే వేలో మన మెసేజ్ వాళ్ళకి వెళ్ళింది అనుకో, వాళ్ళకి యూస్ఫుల్ అయితే వాళ్ళు అప్గ్రేడ్ కానీ, వాళ్ళు మన ప్రొడక్ట్ కానీ సర్వీస్ కానీ వాళ్ళు పర్చేస్ చేయడానికి కంప్లీట్ గా తెలుస్తుంది. సో ఇప్పుడు నాకు ఇది ఫ్లో అనేది నేను ఏ టూల్స్ యూజ్ చేసి వీడియోస్ అవి చేస్తాను. సో నాకు ఫ్లో అకౌంట్ యూజ్ అందుకని చెప్పేసి అది ఏంటంటే అప్గ్రేడ్ చేసుకొని చెప్పేసి నాకు ఎప్పటికప్పుడు మెయిల్స్ అవి సెండ్ చేస్తూ ఉంటుంది. సో అలా ఎప్పటికప్పుడు క్లయింట్ ఇంటరాక్ట్ అవ్వడానికి మెయిల్స్ అనేది సెండ్ చేస్తుంది కంపెనీస్ నుంచి, మనం ఏదైతే ఎక్కువ యూజ్ చేస్తామో. సో అవి అది లేదు అంటే ఏమైనా ప్రమోషన్స్ కానీ ఏమైనా ఉన్నా సరే, సో అలాంటివన్నీ కూడా ఒక మెయిల్స్ అంటే మనకి ఇంపార్టెంట్ అని చెప్పేసి అర్థం. సోషల్ మీడియా అంటే సో చాలా మంది ఎక్కువ అంటే ప్రిన్సిపల్స్ కానీ సో పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళు ఎక్కువ యూజ్ చేయరు. వాళ్ళు ఎక్కువ వాళ్ళ వర్క్ పర్పస్ కోసం ఎక్కువ యూజ్ చేసేది ఏంటంటే మెయిల్. సో మెయిల్ కూడా మనం యూజ్ చేసుకొని అందులో ఉన్న పీపుల్ ఎవరైతే ఉంటారో ఆడియన్స్ వాళ్ళు కూడా మనం టార్గెట్ చేసుకొని మార్కెటింగ్ అయితే మనం చేస్తాం. సో మనం బల్క్ మెసేజెస్ తో కానీ సో ఏదైనా సరే, సో ఇలా మనకి మెయిల్ షిప్ అకౌంట్ అయితే క్రియేట్ అయింది. జస్ట్ మీకు నార్మల్ గా మెయిల్ అనేది అకౌంట్ టెంప్లెట్ ఎలా యూజ్ చేయాలని చూపించాను. సో అలా మనకి నచ్చిన ఫాంట్ ఏదైతే ఉంది తీసుకోవచ్చు, నచ్చిన ఇమేజెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు, టెంప్లెట్ అనేది మనం చూస్ చేసుకోవచ్చు. అది కూడా కొన్ని మాత్రమే, ఫ్రీగా ఉన్నాయి మాత్రమే మనం చూస్ చేసుకోవడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. గూగుల్ యాడ్స్. సో గూగుల్ యాడ్స్ ఓపెన్ చేసి చాలా డేస్ అందుకని చెప్పేసి చూసారా, సైన్ అప్ చేయండి అని చెప్పేసి మళ్ళీ అడుగుతుంది. నేను యూజ్ చేయట్లేదు. సో అందుకని మళ్ళీ సైన్ అప్ చేసి యూజ్ చేయండి అని చెప్పేసి మెయిల్ అనేది పంపించింది. సో అలా మనకి ఆ, ఏమైతే ఉంటే సో అవన్నీ కూడా మనం కొలాబరేట్ అయ్యి మనం చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా?
మెట్రిక్స్ అందరికీ అర్థమైంది. మెట్రిక్స్ మెట్రిక్స్ చెప్పినప్పుడు చాలా మంది లేరు. సో మెట్రిక్స్ అర్థమైంది. ఈమెయిల్ మార్కెటింగ్ లో మెట్రిక్స్ అనేది ఇంపార్టెంట్ చాలా. సో మెట్రిక్స్ అంటే ఏంటి, మెట్రిక్స్ లో ఏమేమి టైప్స్ ఉంటాయో ఒకసారి చెప్పండి. ఇంకా ఉంటాయి. సో ఇంకా ఏమేమి ఉంటాయి? ఓపెన్ రేట్, సేమ్ టైం మనకి సిటిఆర్, బౌన్స్ రేట్, నోట్ చేసుకోండి. కన్వర్షన్ రేట్, అన్సబ్స్క్రైబ్ రేట్. సో ఈ ఫైవ్ కూడా మన ఈమెయిల్ అనేది సెండ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనం చేసే ప్రాసెస్ ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకోవాలి. మెట్రిక్స్ ఐడి కూడా మనం చూసుకోవాలి. అకౌంట్, మెయిల్ షిప్ అకౌంట్ అందరూ క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకొని అసలు మెయిల్స్ అనేది సిటిఆర్ అందరూ నోట్ చేసుకోండి.
ఇప్పుడు అందరూ కూడా ఏఐతో ఇప్పుడు మనకి సమ్మర్ కానీ ఏదైనా అయితే మనకి మీరు ఇన్స్టాలో చూస్తూ ఉన్నా మనకి ఇప్పుడు ఎక్కువ ఫ్రీ డెమోస్ రన్ అవుతున్నాయి. ఏఐ వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అని చెప్పేసి. సో మీరు ఫ్రీ డెమో కన్నా మీరు ఫ్రీగా ఉన్న టైంలో ఒకసారి డెమో అనేది కండక్ట్ చేసి ఒకసారి రిజిస్టర్ అయ్యి చూడండి. సో మీరు ఏ ఏ వీడియోస్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఏమైనా ఉన్నా సరే సో మీరు ఆ, ఇప్పుడు అంతా కూడా మనకి సమ్మర్ ఆఫర్స్ జరుగుతూ ఉంటాయి. సో మనకి ఆ, సో ఇప్పుడు ఏ వీడియోస్ అనేది కూడా మనం నేర్చుకోవచ్చు. బోన్స్ రేట్ కన్వర్షన్ రేట్ అన్సబ్స్క్రైబుల్ రేట్. ఓపెన్ రేట్.
బాబో. మనకి ఇంకా చిన్న టాపిక్ ఉంది, ఆడియన్స్ ని ఎలా సెట్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి, ఆడియన్స్ ని ఒకసారి ఎలా సెట్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి టుమారో చెప్తాను. ఆ ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? సో మనం ఇలాగే ఈమెయిల్ మార్కెటింగ్ అనేది బల్క్ గా ఎలా చేయాలి ఏంటి అనేది కూడా ఉంటుంది. జస్ట్ టెంప్లెట్ మనకి ఎలా సెట్ చేసుకోవాలి, అట్ ద సేమ్ టైం మనం అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి, మెట్రిక్స్